శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. హాయ్ అండి, నమస్తే సార్. నిన్న జగన్ గారు వచ్చేసి పల్నాడుకి వెళ్ళారు. ఒక కార్యకర్త చనిపోతే ఆయన విగ్రహం ఆవిష్కరణ చేద్దామని చేసి వెళ్ళాడు. అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. సో దాని గురించి ఈరోజు ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ వచ్చానేసి అని కూడా దాని గురించి మాట్లాడలే. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు, ఎందుకు మాట్లాడలే అనుకోవచ్చు? మాట్లాడడం అంటే ఇప్పుడు చనిపోయిన కాడ కూడా రాజకీయాలు ఏం మాట్లాడతారండి? చనిపోయిన కాడ రాజకీయాలు అనేది మాట్లాడడం సరికాదు. అది మనం కోరుకోవడం కూడా అది సంస్కృతి, అది పద్ధతి కూడా కాదు. అంటే ఈరోజు మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టారు కదా, ప్రెస్ మీట్లో కూడా మాట్లాడలేదు దాని గురించి అనుకుంటా. ఎందుకు వీళ్ళు చనిపోయారు, సంఘీభావాన్ని తెలుపుతున్నాను, అది ఎట్లా జరిగిందో ఏంటో అని చెప్పేసి చెప్తారొచ్చు అనేసి అనుకున్నారు. దాని గురించి ఏం మాట్లాడకపోయేసరికి అందరూ ఒక మైనస్ లాగా చూస్తున్నారు. మైనస్ ఏం లేదు. ఇప్పుడు శవం మీద రాజకీయాలు ఏందండి? శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు అవుతుంది. అది జగన్ గారు కాదండి. జగన్ గారు ఏంటంటే కొంతవరకు ఆయన మంచి సింహం లాంటి వ్యక్తి. ఎందుకంటే గతంలో మనం చూసినట్టయితే 150 పైగా సీట్లు వచ్చినాయి. అలాంటి వ్యక్తి ఇదే చిల్లర రాజకీయాలు అంటారు కదండి, అవి ఇవే అండి. ఒక వ్యక్తి పరామర్శించాడు, అయిపోయింది. మళ్ళీ పదే అతని మీద రుద్దడం, దాని గురించి మాట్లాడతాడు, దీని గురించి మాట్లాడతాడు. చిల్లర రాజకీయాలు చేయడం ఇప్పటికైనా మానుకుంటే బాగుంటుంది ఎవరైనా కూడా. ప్రతిసారి పోలీసులను టార్గెట్ చేస్తూ ఉన్నారు అనేసి అంటూ ఉన్నారు. అంటే ఇంతకుముందు కూడా 2-3 మీటింగ్ పెట్టినప్పుడు పోలీసులు అధికారులు, సో మీరు ఎక్కడున్నా సరే మేము తీసుకొచ్చి మేము శిక్షిస్తామని చెప్పేసి అన్నారు కదా. అదే విధంగా ఈసారి కూడా అదే మాట్లాడారు. ఎందుకనంటే ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కువ అరెస్టుల పర్వం అనేది కొనసాగుతుంది. సో ఎందుకంటే మొన్న మనం చూసా అయితే పోసాని కృష్ణమూర్తి కానివ్వండి, లేకుంటే వల్లభనేని వంశీ కానివ్వండి, ఇప్పుడు కొడాలి నాని గారు అయ్యే అవకాశం ఉందంటున్నారు. అది చాలామంది ఇప్పుడు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు లిక్కర్ కేసులో ఇప్పుడే చాలామందిని అరెస్ట్ చేశారు. రాష్ట్రం అంతా అరెస్టుల పర్వం కొనసాగుతుంది. కాబట్టి కొంతవరకు ఆయనకున్న అంచనాల వరకు పోలీస్ వ్యవస్థ అనేది బాగా పెచ్చుమీరిపోయింది. వ్యవస్థ అనేది బాగా మితిమీరిపోయింది అనేది ఆయన. ఇప్పుడు ఇంకొక విషయం ఇక్కడ, సో అంటే ఇవన్నీ కేసులు అనేది పెడతా ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమంటారంటే ఇవన్నీ తప్పుడు కేసులు. సో జనాలు కూడా చూస్తున్నారు, ఏ తప్పు మీరు ఎట్లా చేస్తున్నారు ఏంటి అనేది జనాలకు తెలుస్తుంది అని చెప్పి అంటున్నారు. అంటే నిజంగానే తప్పుడు కేసులు అనుకోవచ్చు ఏంటది? కేసులు తప్పైనా ఒప్పైనప్పటికీ అందులో నిజాలు ఏంటి అనేది ఏదైతే సిబిఐ కానీ లేదంటే విచారణ సంస్థలు తెలియజేయాలి. అది మనం నోటితోటి మాట్లాడడం కాదండి. ఎందుకంటే అది ఎంతవరకు నిజం ఉందో ఎంతవరకు అబద్ధం ఉందో మనం చెప్పలేం కదండి. అంటే అది విచారణ అనేది ట్రయల్కి వచ్చిన తర్వాత అది ఏదనేది కేసు అయిపోయిన తర్వాత తెలుస్తుంది మనకు. అంటే జగన్ గారి మీద ఎక్కడికైనా వెళ్తా అంటే పర్మిషన్లు ఇవ్వడానికి ఎందుకు భయపడుతుంది అనుకుంటున్నారు? ఇవ్వడం లేదని కాదండి. ఎందుకంటే మొన్న జగన్ గారు ఇప్పుడు హెలికాప్టర్లో ఒక సాంకేతిక లోపం వల్ల హెలికాప్టర్ అక్కడ ఇష్యూ జరిగింది పెద్ద ఎత్తున. ఎందుకంటే ఆయన నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారు, నాకు భద్రత లేదని చెప్పడం జరిగింది. సో ఏమైనప్పటికీ ఎందుకంటే ఆయన చెప్పినా కదా, మంచి నాయకుడు, రాజన్న బిడ్డ. సో కొంతవరకు ప్రొటెక్షన్ చాలా అవసరం. ఎందుకంటే ఏదో పర్మిషన్ ఇచ్చి వదిలేయడం కాదు కదండి. జాగ్రత్తగా అది ప్రొటెక్షన్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. సో అక్కడ ఉన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆలోచించి ఇదైతే పర్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ సొంత షర్మిల వాళ్ళ చెల్లెగారు వాళ్ళే ఇప్పుడు ఏమంటున్నారు, జగన్ అన్న ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు వాళ్ళు మా రక్త సంబంధాన్ని మమ్మల్ని వదిలేసి కేటీఆర్ గారికి ఎక్కువ సన్నిహితంగా ఉండేది, వాళ్ళ కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి ఉన్నారు, అప్పుడు మమ్మల్ని పట్టించుకోలేదు అని షర్మిల గారు ఒక మాట చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ పైన కూడా ఆమె ఒక సంచలన ఆరోపణ చేసింది. జగన్ గారు నా ఫోనే ట్యాప్ చేశారు, వైవి సుబ్బారెడ్డి గారు నాకే వినిపించడం జరిగింది మా ఇంట్లోనే. అలాంటి ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది. అది ఎవరెవరి మీద జరిగిందా అనేది ఇంకా పూర్తి సమాచారం నాకైతే తెలియదు అని చెప్పింది. అంటే కొంతవరకు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అంటున్నారు. ఇప్పుడు అంటే కొన్ని వాళ్ళ సొంత కుటుంబ సభ్యులే ఆరోపణలు చేస్తున్నప్పటికీ కొంత భద్రత దృష్ట్యా పర్మిషన్ ఇవ్వకపోవచ్చు. అంటే వాళ్ళ సొంత చెల్లెల మీద ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ అనేది ఎందుకు చేశారు అనుకుంటున్నారు? అదే అంటున్నాం అండి. అది ఇన్వెస్టిగేషన్లో తేలాలి నిజాలు ఏంటి అనేది. ఆమె చెప్పినంత మాత్రాన అదే వాస్తవం. ఆమెమో గాంధీజీ వారసురాలు కాదు కదండి. చెప్పనికి 100 చెప్తారు. దానిలో నిజాలు ఏంటి అనేది అది ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డప్పుడు అది ఎంతవరకు నిజం అనేది తెలుస్తుంది. ఏమైనప్పటికీ ఏమంటున్నామంటే సొంత కుటుంబ సభ్యులే ఆరోపణలు చేస్తుంటే ప్రొటెక్షన్ అనేది ప్రభుత్వం ఎలా ఇస్తుంది? ఓకే, థ్యాంక్ యూ అండి.